అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో 18, 19, 20, 21 తారీఖుల్లో సింహరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకున్నట్లయితే సింహరాశి వారు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే సింహరాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆడది మీపై పగతో ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో మీపై క్షుద్ర పూజలు చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంతకీ ఎవరు ఆ ఆడది? మీపై చేస్తున్నటువంటి క్షుద్ర ప్రయోగాలు ఏమిటి? అసలు మీపై ఆమెకున్నటువంటి పగ ఏమిటి? మీపై ఆవిడ అంత పగను పెంచుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఈ 4 రోజుల్లో మీకు ఎదురు కాబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సింహరాశి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం వల్ల మాకు కూడా కొంత మోటివేషనల్గా ఉంటుందండి. అలాగే మరికొన్ని వీడియోలు కూడా తప్పకుండా మీరు వినేటటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను మరికొన్ని వీడియోలను మీ ముందుకు తీసుకువస్తాను. ఇక ఈ రోజున ఈ 4 రోజుల్లో మీకు తగినటువంటి సమాచారం మొత్తం కూడా ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది. సింహరాశి వారు ఎంతో గంభీరమైనటువంటి మంచి మనసును కలిగి ఉంటారండి. గంభీరంగా పైకి కనిపించినప్పటికీ వీరి మనసు చాలా వెన్నలాంటిది. ఆ యొక్క వ్యక్తుల దగ్గరకు సలహాల కోసం మీరు వెళ్తూ ఉంటారు. అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారండి. అయితే వారు ఇచ్చేటటువంటి ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికే అని మాత్రం మీరు గుర్తించలేకపోతున్నారు. ఇది చాలా నిజం. అంటే కొంచెం చేదుగా ఉంటుంది, కానీ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక స్త్రీ ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. అయితే ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే కూడా ప్రమాదకరంగా మారింది. శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. అయితే ఆమె ఎవరు, ఆమె పేరేంటనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ఆమెతో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకొని మీరు దూరంగా ఉండాలి. అయితే ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి ఒకే ఒక్క మహాపరిహారం మీరు చేసుకున్నట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదని చెప్పి గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్నటువంటి తాంత్రిక బంధనాలన్నీ కూడా తెగిపోయి మీ యొక్క అదృష్టం మరలా ప్రకాశిస్తుంది. మీ దరిద్రం విడిచిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోను మొదటి నుండి కూడా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడుతున్నాయి. మీరు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయడం, చేతబడి చేయడం ఇటువంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం లేదండి. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది 2026వ సంవత్సరం ప్రారంభం నుండి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుగులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటున్నటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతుండడం, దీనికి కారణం మీకు అదృష్టం బాగాలేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులు. మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం ఇప్పుడు మీకు పూర్తిగా తెలిసిపోతుంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారేమో అని మీ పైన నిమ్మకాయల ప్రయోగం సైతం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు ఉన్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసేటటువంటి పొరపాటు అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశంగా మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. ముఖ్యంగా మీరు చూడలేనటువంటి ఆ యొక్క శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అదృష్టాన్ని కూడా, మీకు వచ్చే అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా కానీ మీరు బాగుపడకూడదని చెప్పి వారు కంకణం కట్టుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు అవుతుందండి. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం అనేది తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వీడియో భగవంతుడే మీకు చూపించాడని చెప్పి ఒక దారిలాగా అనుకోండి. మీకు 7 తరాల శత్రువు, ఆ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన యొక్క తంత్ర విద్యలతో బంధించిందంటే నమ్ముతారా? అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా గత కొన్ని రోజులుగా ఫలితం దక్కడం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న పరిహారం మీరు చేస్తే ఎవ్వరికీ కూడా భయపడిన అవసరం లేదు. ఈ 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనటువంటి సంవత్సరం. రాహువు, శని, కేతువు
అందరూ మీకు మేలు చేయాలనే చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వల్ల మీరు ఈ ఏడాది ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇక ఏప్రిల్ మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి గుట్టంతా కూడా కొంతమంది వ్యక్తుల ముందు బయటపెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆ వ్యక్తి పండుగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు కరుస్తున్నటువంటి ఆత్మీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే అస్థిపాములుగా మారి మిమ్మల్ని మీ వెంట పడుతున్నారు. అయితే మీరు కనిపెట్టవలసినటువంటి సమయం వచ్చేసింది. మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం కావచ్చు, కష్టాలు, కన్నీళ్ళ వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తన తంత్రమంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా కానీ ఏదైనా పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరకు వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటటువంటి ఈ యొక్క 3 నెలలకు సంబంధించినటువంటి మీ జాతక చక్రం అనేది పూర్తిగా సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడబోతుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగినటువంటి ఫలితం రావడం లేదు? అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మీరు అసలు ఎందుకు ప్రతి ప్రయత్నము కూడా మీకు విఫలమై మీకు పరాజయాలే కలుగుతున్నాయి? అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు సైతం మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం కూడా నిఘా ఉంచేటటువంటి ఆ శత్రువే. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు, ఆమె కన్ను మీ మీద పడిపోతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోతుంది. వారి దృష్టి ప్రభావంతో మీ సంతోషం అంతా కూడా ఒక్క క్షణంలోనే పూర్తిగా నాశనమైపోతుంది. మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నీచమైనటువంటి ఆ వ్యక్తి ఎవరో మీకైతే ఇప్పుడు నేను స్పష్టంగా తెలిసేలా చేస్తానండి. ఈ యొక్క రాశివారు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది, మీరు గమనించుకోవడం లేదు. కానీ ఆ శత్రువు కంటి దృష్టి వల్ల లోపలికి రాకుండా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందుకే ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఆ శత్రువు ఎవరనేది మీకు ఈరోజు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చెప్పి చూస్తున్నారని మీరు వెతుకుతున్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు, మీ అత్యంత సన్నిహితుల్లోనే, స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదా స్త్రీయా అని మీరు ఆలోచించవచ్చు. ఆ వివరాలు కూడా ఇప్పుడు నేను చెబుతాను, వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి, అంటే మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తుంది. బయటకు ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరొకలాగా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి, తినడానికి ఒకటే అన్నట్లుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలాగా నటిస్తుందన్నమాట. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుండి పూర్తిగా దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉన్నా ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందని లోపల అసూయతో రగిలిపోతుంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకు అసలు ఎన్ని బొబ్బలు వచ్చాయో అస్సలు వారు పట్టించుకోవడం లేదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతబళ్ళు లాంటివి చేస్తున్నాయి. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీపై పనిచేయవు. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండవచ్చేమో, కానీ ఇప్పుడు మీరు సరైనటువంటి సమయంలోనే ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు. ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈవేళ నేను బట్టబయలు చేయబోతున్నాను. తద్వారా ఆమె మీ కాలికి ఉండేటటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, వారు కనుక అహంకారంతో ఈ వీడియోను మధ్యలో విడిచిపెడితే రాబోయేటటువంటి 4 రోజుల్లో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లోనూ కూడా జరగబోయేటటువంటి పరిణామాలకు మీరే బాధ్యులవుతారు.
ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఎన్నో విషయాలు చెబుతున్నాను. అలాగే ఈ రాశివారు చాలా చురుగ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు. నలుగురిలో ఇట్లాగే అందరితో కలిసిపోయే మంచితనం ఉన్నటువంటి వ్యక్తులు. అయితే మీరు చాలా అందంగా ఉంటారు. చెప్పాలంటే ఒక 10 నిమిషాలు కేటాయించి వీడియోను పూర్తిగా చూడండి. ఇక అలాగే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారనేది ఖచ్చితంగా మీకు తప్పకుండా తెలుస్తుంది. మీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కాబట్టి ఏ మాత్రమూ కూడా విస్మరించకండి. నమ్మకంతో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఈ మాటలు వినండి. అప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయా లేదా అనేది ఒక్కసారి మీ మనసుకు తప్పకుండా బోధపడుతుంది. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా అయితే ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కాలక్రమేణా శత్రువులుగా కూడా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అని అనుకొని మీ ప్లాన్లన్నీ కూడా ఈ రాశివారు పక్కవారికి చెప్పేస్తూ ఉంటారు. అంటే నేను వచ్చే నెలలో ఇల్లు కట్టబోతున్నాను, ఈ నెలలో కారు కొనుక్కుంటున్నాను, నేను ఈ పని చేయబోతున్నాను, మా ఆవిడ నన్ను చూసుకుంటుంది, నేను మా భర్తను చూసుకుంటాను అని ఎంతో గర్వంతో ఆనందంతో చెప్పుకుంటూ ఉంటారు. అయితే మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని చెప్పి కాటేసే పాముల్లాగా మిమ్మల్ని చూస్తూ ఉంటారని మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్నటువంటి గుప్త ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలు అందరికీ చెప్పేయడమే. నేను వచ్చే నెల ఈ పని చేయబోతున్నాను, ఆ వస్తువు కొనబోతున్నాను, నన్ను అందరూ ఇంట్లో దేవతలా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా గొప్పగా ఉంటానని ఇతరులకు చెప్పుకుంటారు మీరు. ఎందుకంటే మీది స్వచ్ఛమైనటువంటి మనసు కాబట్టి, అందరినీ కూడా మీ వారే అని మీరు అనుకుంటారు కాబట్టి. కానీ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందనేది మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగానే మధ్యలో ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావడం, దంపతుల మధ్య గొడవలు మొదలవడం, కొత్త కార్లు, ఇల్లు ఇలాంటివి ఏదైనా కానీ వస్తువు కొనుక్కోవాలని చెప్పి అనుకుంటే అది వాయిదా పడిపోవడం ఇలా జరుగుతున్నాయి. అందుకే గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులైతే కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా లోపల మాత్రం ఎన్నో రకాల కుట్రలు పన్నుతూనే ఉంటున్నారు. గతంలో మీరు చేసిన తప్పులే మరలా మరలా చేయకండి. ఇకనైనా మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుండి పుడుతుందో మీకు తెలుసా? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదలను చూస్తే మరి కడుపు మండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? మీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, మరి వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి? వారు ఎప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారో, మీ శరీరాన్ని ఏ విధంగా కష్టపెట్టాలా అని వారికి తెలిసినన్ని రంగులు ఎవరికీ తెలియదు. వారు ఈర్ష్యతో మీ మీద పగ పెంచుకున్నారు. ఆఖరికి ఎన్నో ఏళ్లనాటి ప్రాణ స్నేహితులైన, రక్త సంబంధీకులైన మీకంటే వెనకబడి చెప్పి ఉన్నామని చెప్పి బాధతో మీకు శత్రువులుగా మారుతున్నారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాన్ని ఇచ్చేటటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులను చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక్కసారిగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండవచ్చు. అంటే హాస్పిటల్ చుట్టూ తిరిగినా అసలు ఏం జరిగిందనేది అర్థం కాకపోవడం, కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపించడం. మనం ఏమనుకుంటాం, ఇదేదో చిన్న సమస్యలే అనుకుంటాం. కానీ దీని వెనుక శత్రువులు పన్నేటటువంటి తంత్రమంత్ర ప్రయోగాలు ఎవరికి మాత్రం ఊహకు అందుతాయి చెప్పండి? వారు చేసే కొన్ని పూజల వల్ల మన శరీరం అలా సహకరించడం లేదని ఎవరైనా అనుకుంటారా? ముఖ్యంగా ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదా ఆడపడుచులు, లేదా మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసినటువంటి బంధువులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గర ఉండే డబ్బును చూసి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూసి లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమానైనటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరం రకరకాలుగా రోగాలమయం అవుతుంది. మీ ఇంట్లో తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది పేరుకుపోతుంది. కొన్ని సృష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపించి ఉండవచ్చు. అవేంటో కూడా ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావడం, ఎప్పుడూ లేని గబ్బిలాలు తిరగడం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడడం, సాలిగుళ్ళు విపరీతంగా పెరిగిపోవడం ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఏదో ఎవరో ప్రయోగం చేశారని అర్థం చేసుకోండి. అంతేకాదు, ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు రావడం,
ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవ జరగడం, తరచూ అనారోగ్య సమస్యలు మీ యొక్క శత్రువులు కుట్రలేని గమనించండి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతుంటే నిజమేనైనా మనసులో అనుకోండి. దీని నుండి బయటపడడానికి శక్తివంతమైనటువంటి ఒక పరిష్కారం ఉంది. అది ఏమిటంటే వెంటనే మీరు హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరాన్ని పూయండి. తరువాత కొబ్బరికాయకి ఒక నల్లని దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఈ యొక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఈ విధంగా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా పటాపంచలైపోయి మీ ఇంటిపై ఎవ్వరి చెడు కన్ను పడదు. తద్వారా మీకు అంతా శుభం జరుగుతుంది. అయితే మీలో ఉన్న పెద్ద లోపం ఏంటో తెలుసా? మీరు అంటే ఈ రాశివారు ఏంటంటే మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఏదైనా ఉంటే దానిని ఎలాగైనా బయట గబుక్కున అనేస్తారు. ముక్కుసూటి మనుషులు. ఏదనిపించినా మొహం మీద చెప్పే అలవాటు మీకు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా అనేది ఆలోచించకుండా జోకులు కూడా వేసుకుంటుంటారు. అలాగే మీ మనసు స్వచ్ఛమైనది కాబట్టి మీరు అందరినీ నమ్మేస్తుంటారు. కానీ అది మీ బలహీనత. మీ నోటి నుండి వచ్చే కొన్ని మాటలు మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతున్నాయి. విల్లు నుండి వచ్చినటువంటి బాణం తిరిగి రాదు కదా, అలాగే మీ నోటి నుండి జారినటువంటి మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. ముఖ్యంగా మీరు విల్లు నుండి వదిలినటువంటి బాణం వెనక్కి రాదని మర్చిపోకండి. అలాగే నోటి నుండి జారినటువంటి మాట కూడా తిరిగి తీసుకోలేరని మర్చిపోకండి. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏమిటనేది తెలుసుకోండి. మీది స్వచ్ఛమైన మనసే కావచ్చు. అందరి గురించి మొహం మీద నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు మీ పైన విపరీతమైన పగను కూడా పెంచుకునే అవకాశం ఉంది. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి వ్యక్తిగత ఆయుధంలాగా తగలవచ్చు. అందుకే ఇకపై మీరు మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. మీ యొక్క సమయం మీ యొక్క మాట మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులైనా చెప్పకండి. మీ ఇంటి గుట్టును, మీ సంతోషాన్ని మీ మనసులో దాచుకోండి. ఈ యొక్క తంత్రమంత్రాల శత్రువుల కుట్రల నుండి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి హనుమంతుడు. బజరంగబలి. ఈ యొక్క హనుమంతుడి యొక్క చాలీసా కానీ హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు రక్షణా కవచం తప్పకుండా ఏర్పడుతుంది. స్వామివారిని శరణాగతి చేసుకోండి. హనుమాన్ చాలీసాని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుడిని నమ్ముకున్న వారికి ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరని గుర్తించండి. మీరు శత్రువుల్లా బాగా ఇబ్బంది పడుతుంటే శత్రువుల బారి నుండి ఇబ్బంది పడుతుంటే ప్రతి మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వారైనా స్వామివారి దెబ్బకు తోక ముడిచి పారిపోవాల్సిందే. ఇది 100% నిజం. మీ కష్టాలు తొలగిపోతాయి. ఇక మీకు అసలు శత్రువు గురించి చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. ఆమె ఎవరో కాదండి, ఆమె చాలా మీ దగ్గర వ్యక్తి అయి ఉండవచ్చు. మీ రక్త సంబంధికురాలు అయి ఉండవచ్చు. మీ దగ్గర బంధువై ఉంటారు. అంటే ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీనేనండి. ఆమె మీ యొక్క ఆడపడుచు కావచ్చు, లేదా మీ స్నేహితురాల్లో కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ ఆమె మాత్రం స్త్రీ రూపంలో ఉంది. ఆ స్త్రీ అనే పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే ఎస్ అనే అక్షరంతో ఈ పేరు మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలో ఒక్కసారి వెతుక్కోండి. ఈ ఎస్ అనే అక్షరం పేరున్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదు, కొంతమంది అలా ఉంటారని మాత్రమే చెబుతున్నాను. కాబట్టి ఎవరు అలాంటి వారనేది మీ మనసుకు తప్పకుండా భగవంతుడు ఏదో ఒక సూచన ఇస్తాడు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కేవలం ఆమె మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుకుండి కుట్రలు చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడూ కూడా మీరు గొడవ పడకండి, దూరం పెట్టకండి. కేవలం మీ గుట్టును, మీ ప్లాన్లను వారికి చెప్పడం పూర్తిగా ఆపేయండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ మీరు కూడా అప్రమత్తంగా ఉంటే చాలు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగిడేవారు మీ శ్రేయోభిలాషులైతే కానే కారు. మీలో లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవారే అసలైనటువంటి మిత్రులు. మనల్ని విమర్శించే వారిని ఎప్పుడూ కూడా దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి చెప్పవలసినటువంటి విషయం,
బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతున్నారంటే పొంగిపోకండి. ఆ పొగడతల వెనుక ఏదో ఒక స్వార్థం, కుట్ర, అసూయ దాగి ఉంటాయి. ఈ ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో, అతిగా ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్, ఎన్నో విషయాల గురించి వివరించాను కదా. ఇంకా ఏదైనా కానీ సందేహాలు ఉంటే, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా కానీ తప్పకుండా మీ కులదైవాన్ని, మీ ఆరాధ్య దైవాన్ని, మీ ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకోండి. శత్రునాశనం జరగాలని మనస్ఫూర్తిగా ఈ 4 రోజుల్లో ఇంట్లో దీపం పెట్టుకోండి. బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించండి. తులసి మొక్కకు తప్పకుండా 11 ప్రదక్షిణలు చేసి పూజ చేసుకోండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం.